వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నటి నుంచి దేశాన్నే కాదు దాదాపుగా ప్రపంచంలో మోగిపోతుంది అదాని పేరు. ఇక కంట్రీలనైతే చెప్పే వేరే న్యూసే లేదు. పెద్ద సంచలనం, సెన్సేషన్. అదానికి అమెరికా కోర్టు ఒకటి వారెంట్ ఇష్యూ చేసింది, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది అదానికి. న్యూయార్క్లోని ఒక కోర్టు ఈ వారెంట్ని ఇష్యూ చేసింది. ఈ విషయాన్ని FBI, అమెరికా దర్యాప్తు సంస్థ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఈ సంస్థ తెలిపింది. ఆడియో రికార్డింగ్లతో సహా ఈ అదాని లంచాల భాగోతాన్ని బయటపెట్టింది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఆడియో రికార్డింగ్లతో సహా బయటపెట్టింది. మామూలు మాటలు కాదు ఇవి. బహుశా ఈ ఇన్సిడెంట్ కనుక ముందు జరిగి ఉంటే, మహారాష్ట్ర ఎలక్షన్స్కు పోలింగ్కు ముందు జరిగి ఉంటే, మహారాష్ట్రలో, జార్ఖండ్లో బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి ఘోరంగా దెబ్బతిను. వీళ్ళ అదృష్టం ఏమొచ్చింది అంటే ఆఫ్టర్ పోలింగ్ తర్వాత బయటపడ్డది ఈ స్కామ్. ఈ తతంగాన్ని ఎంత బయటపెట్టింది అమెరికా స్టాక్ నియంత్రణ సంస్థ బయటపెట్టింది. ఈ ఆడియో రికార్డింగ్లు బయటపెట్టింది కూడా ఇదే సంస్థ. ఇండియాలో తీసుకుంటే లంచాలు ఇచ్చుడు అన్నది, లంచాలు తీసుకునుడు అన్నది అతి మామూలు విషయం. టోటల్ సెంట్రలైజ్డ్ కరప్షన్ ఇండియా లోపల. ఇక రాజకీయ నాయకుల కరప్షన్ గురించి వేరే చెప్పలేం. టోటల్ ఇండియా లెవెల్లో, ఇటు సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో, రాష్ట్ర ప్రభుత్వాల లెవెల్లో, రాష్ట్ర నాయకులు, రాజకీయ నాయకుల లంచాల విషయానికైతే అసలు కొలువే లేదు. దాన్ని చెప్పు మామూలు విషయం అయిపోయింది. అధికారులలో కూడా మొత్తం లంచాలమయ్యాయి. IAS ఆఫీసర్ల నుంచి మొదలు పెడితే కింది ఆఫీసర్ల వరకు లంచాలతోటి భారతదేశం నిండిపోయింది. భారతదేశంలో లంచాలు దొరికితేనే దొంగ. 100లో ఒక్క కేసు కూడా దొరకదు. 99 మంది తప్పించుకొని పోతారు. మొత్తం సెంట్రలైజ్డ్ కరప్షన్ తోటి నిండింది కాబట్టి లంచాలు ఇచ్చుడు, లంచాలు తీసుకున్నాడు అది మామూలు విషయమే అయిపోయింది. అమెరికాలో అట్లా కాదు. లంచాలు పెద్ద నేరం, చాలా పెద్ద నేరంగా పరిగణిస్తారు వాళ్ళు. అయితే మరి ఈ ఇండియాలో ఉన్న వ్యాపార సంస్థలకు ఈ అమెరికా వారెంట్ ఇష్యూ చేయడానికి కారణం ఏంటి? అసలు సంబంధం ఏంటి? అదానికి అమెరికా ఎట్లా నోటీసులు ఇస్తుంది, ఎట్లా వారెంట్ ఇష్యూ చేస్తుంది? ఏ సంబంధము అంటే అమెరికాతోటి సంబంధం ఉన్న విదేశీ కంపెనీలల్లో దేంట్లో అయినా పర్వాలేదు, ఈ అవకతవకలు కానీ, స్కామ్స్ కానీ, లంచాలు ఇచ్చుడు కానీ జరిగితే దాని మీద అమెరికా కొరడా జులిపిస్తుంది. వాళ్ళ దేశంతో సంబంధం ఉంటే చాలా ఆయా కంపెనీలకు. ఈ అమెరికాతోటి సంబంధం ఉన్న విదేశీ కంపెనీలు ఏవైనా లంచాలు ఇస్తే ఫారిన్ కరప్ట్ ప్రాక్టీస్ చట్టం కింద కేసులు నమోదు చేస్తుంది అమెరికా గవర్నమెంట్. అది ఏ దేశం కంపెనీ అయినా పర్వాలేదు. ఇక ఈ అదాని లంచాల భాగోతం వల్ల స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోయింది. షేర్స్ మొత్తం ప్రజలు నష్టపోయింది. 5,27,000 కోట్ల రూపాయలు నష్టపోయినాయి స్టాక్ ఎక్స్చేంజ్. ఇక అదానీ కంపెనీస్కి సంబంధించిన షేర్లన్నీ పడిపోయినాయి. ఒక్క అదానీనే 2,24,000 కోట్లు నష్టపోయింది. ఇక అసలు ఈ కేసు విషయం ఏంది, ఎందుకు జరిగింది, ఈ ఇన్సిడెంట్ ఎట్లా వచ్చింది, అసలు షార్ట్ ఎట్లా అయింది అని చిన్న క్లుప్తంగా తీసుకుంటే, ఈ సోలార్ పవర్, సౌర విద్యుత్ శక్తికి సంబంధించిన విషయంలో జరిగిన అవకతవకలు ఇవి. భారత సౌర విద్యుత్ సంస్థ సెకి అని ఉంటుంది. ఈ భారత సౌర విద్యుత్ సంస్థ రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు సోలార్ పవర్ను సప్లై చేస్తుంది. దీనికని సెకి టెండర్లను పిలుస్తుంది. అదేవిధంగా టెండర్లను ఆహ్వానించింది సెకి. దీన్ని అదానీ గ్రూప్ దక్కించుకున్నది. ఈ భారత సౌర విద్యుత్ సంస్థ నుంచి టెండర్ను అదానీ గ్రూప్ దక్కించుకున్నాక అదానీ గ్రూప్ ఏం చేస్తుంది, తన ప్లాంట్ల ద్వారా వివిధ రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు సోలార్ పవర్ను సప్లై చేస్తుంది. అయితే ఈ సోలార్ పవర్ను సప్లై చేయడానికని సోలార్ ప్లాంట్ల ఏర్పాటు చేయవలసి వస్తుంది. అయితే ఈ అదానీ గ్రూప్ ఏం చేసింది, నిధుల సమీకరణ చేసింది. సోలార్ ప్లాంట్లను ఏర్పరచాలంటే వాళ్ళకు నిధులు అవసరం కాబట్టి నిధులను సమీకరించింది. అయితే ఈ టెండర్ను అదానీ గ్రూపు దక్కించుకొని ఏ రాష్ట్రాలకు సోలార్ పవర్ను సప్లై చేద్దామని కాంటాక్ట్ కుదుర్చుకున్నదంటే 5 రాష్ట్రాలతోటి
ఒప్పందం కుదుర్చుకున్నది. ఒకటి వచ్చి ఒడిస్సా, రెండోది వచ్చి ఆంధ్రప్రదేశ్, మూడోది వచ్చి తమిళనాడు, నాలుగోది వచ్చి ఛత్తీస్గఢ్. 5 రాష్ట్రాలతోటి ఒప్పందం కుదుర్చుకున్నది సోలార్ విద్యుత్తును సప్లై చేయడానికని. అయితే ఈ సోలార్ పవర్ను సప్లై చేయడానికని ఈ అదానీ గ్రూపు ఒక ధరను నిర్ణయించింది, ఒక ధరను కోట్ చేసింది. ఈ ధర చాలా విపరీతంగా ఉన్నది, చాలా విపరీతంగా చాలా ఎక్కువ ఉండే వరకు ఈ 5 రాష్ట్రాలు బెంబేలెత్తిపోయినాయి. అదానీ నుంచి సోలార్ పవర్ కొనడానికి కూడా భయపడ్డాయి. అంటే అంత రేటు హై ప్రైస్ పెట్టిండు అదానీ. పెట్టే వరకు వీళ్ళు వెనకడుగు వేసిండు. ఏ ఒక్క రాష్ట్రం కూడా ఈ అదానీ గ్రూప్ తోటి ఒప్పందం చేసుకోలేదు. అందరూ కూడా నిరాకరించిండు. మెయిన్ ఏంది అంటే వాళ్ళు పెట్టిన ధరను బట్టే వెనకడుగు వేసిండు, భయపడిపోయిండు. అంత హై ప్రైస్ పెట్టిండు అదానీ. మరి ఇటు ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అదానీ గ్రూపు నిధుల సమీకరణ చేసింది, రకరకాల రూపంలో నిధుల సమీకరణ చేసింది. చేసినప్పుడు వీళ్ళకు నిధులు సమీకరణ చేసిన సంస్థల నుంచి కానీ ఎవరి నుంచి కానీ ప్రెషర్ ఎక్కువైపోయింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుంటలేవు. అందుకని ఇక ఈ అదానీ గ్రూపుకు వేరే మార్గం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పందం చేసుకోవాలి. ఒప్పందం చేసుకోకపోతే ఎక్కడి నుంచి అయితే నిధులు సమీకరించుకున్నారో అక్కడి నుంచి ప్రెషర్ మొదలైపోయింది కూడా. అందుకని ఈ లంచాల అవతారానికి దిగింది అదానీ గ్రూపు. అదానీ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ అదానీ లంచాలు ఇవ్వడానికి నిర్ణయించుకొని ఏం చేసిండు, ఈ 5 రాష్ట్రాల ప్రభుత్వాలలో మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, ఇక మెయిన్ లీడర్స్ అంటే వచ్చేది ఎవరు, సీఎంలతోటి లంచాల ఒప్పందం కుదుర్చుకున్నాడు. అట్లనే సేమ్ ఏపీ ముఖ్యమంత్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డి, మన గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆ జగన్మోహన్ రెడ్డి గారికి కేవలము ఒక్క జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల లంచాలు ఇచ్చిందట. ఎందుకు అంటే అదానీ గ్రూప్ తోటి ఈ ఒప్పందం చేసుకోవాలి, సోలార్ పవర్ను కొనడానికని ఒప్పందం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ముందో ధర ఎక్కువని ఒప్పందం చేసుకోలే, లంచం ముట్టినాక ఒప్పందం చేసుకున్నాడు. 1750 కోట్ల లంచం ఒక్క జగన్మోహన్ రెడ్డికే ముట్టిందట. మిగతా రాష్ట్రాలకు 280 కోట్ల లంచం ఇచ్చిందట. ఇటు ఛత్తీస్గఢ్కు, కాశ్మీర్కు, ఒరిస్సాకు, తమిళనాడు, మొత్తం టోటల్గా కలిపి 5 రాష్ట్రాల ముఖ్య లీడర్లకు లంచాలు ఇచ్చిండు. వీటికి సంబంధించిన ఆడియో రికార్డింగ్లను అమెరికా బయటపెట్టింది. వితౌట్ ప్రూఫ్ కాదు, విత్ ఎవిడెన్స్లతో సహా, ఆడియో రికార్డింగ్లతో సహా అమెరికా బయటపెట్టింది. వారెంట్ ఇష్యూ అయింది అంటే అదానీని అరెస్ట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. కానీ అది భారతదేశంలో జరుగుతుందా? అదానీ అంటేనే కేంద్ర ప్రభుత్వం, అదానీ అంటేనే బీజేపీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అంటేనే అదానీ. ఆ పరిస్థితి ఉన్నది దేశంలో. అదానీని అరెస్ట్ చేసుడు అన్నది బహుశా నేనైతే అనుకుంటే అది ఇంపాసిబుల్. దేశాల మధ్యలో ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒక చీకటి ఒప్పందం. రాష్ట్రాలలో జరిగేది అదే చీకటి ఒప్పందం, దేశాల మధ్యలో జరిగేది కూడా అదే చీకటి ఒప్పందం జరుగుతుంది. అదానీని అరెస్ట్ చేసుడు అన్నది బహుశా భారతదేశంలో జరగది. బీజేపీ గవర్నమెంట్ ఉన్నంత వరకు అది జరగని పని. అయితే ఏదైతే 5 రాష్ట్రాలకు లంచాలు ఇచ్చిందో దాంట్లలో బీజేపీ గవర్నమెంట్ లేదు. ఛత్తీస్గఢ్ తీసుకుంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు, ఒడిశాల బిజు పట్నాయక్, ఎక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్ లేదు. అన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్లకు సంబంధించినవి ఉన్నాయి. తమిళనాడులో డిఎంకే గవర్నమెంటు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ. కాకపోతే ఏంటంటే బీజేపీ వైసీపీ ఒకటి అలయన్స్లో ఉండేవాళ్ళు అప్పుడు. ఇక న్యాచురల్గా అదానీ కంపెనీ నుంచి ఓ ఖండన వచ్చింది, ఇదంతా అసత్య ఆరోపణ, వాటాదారులు కానీ ఇన్వెస్టర్లు కానీ ఎవరు కానీ అధైర్యపడే అవసరం లేదు, దీన్ని మేము కోర్టులని న్యాయస్థానాలలోనే తేల్చుకుంటాము అని ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. ఎవరైనా డిఫెండ్ చేసుకుంటారు, ఇదంతా అసత్య ఆరోపణే అంటారు ఎవరైనా కూడా. ఇక కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నాయకులు ఎటువంటి రెస్పాన్స్ లేదు, వాళ్ళ నుంచి ఎటువంటి ఖండన లేదు, ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇంతకుముందు సేమ్ ఇదే జరిగింది కదా,
సెబీ డైరెక్టర్ మాధవి బుచ్, ఆమెకు అదానీ కంపెనీలకు మధ్యలో సంబంధం ఉన్నది అని ఆరోపణలు వచ్చినాయి. అది ఇప్పటికీ కూడా ఆమెను అరెస్ట్ చేయలే, ఆమె మీద కేసు లేదు. డిఫెండ్ చేసుకున్నది, రక్షించింది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. ఇక ప్రపంచం మొత్తం తెలుసు, దేశంలోనే కాదు బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ నాయకులకు అదానికి ఉన్న సంబంధం ఈరోజు దేశంలో చిన్నపిల్లలకు కూడా తెలుసు. ఇక దీని మీద ప్రతిపక్షాలు అయితే మండిపడుతున్నాయి. రాహుల్ గాంధీ అంటే దీని మీద మొదటి నుంచి అదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు. అదాని మీద ఒకవైపు సెంటర్లను రాహుల్ గాంధీ పోరాటం చేస్తాడు అదానికి వ్యతిరేకంగా. మరి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్లో సీఎంలు మాత్రము అదానితోటి ఒప్పందాలు చేసుకుంటాను. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, అప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా అదానితోటి కొన్ని ఒప్పందాలు చేసుకున్నాడు. ఒకవైపు రాహుల్ గాంధీ అదానికి వ్యతిరేకంగా ఉన్నాడు, యాంటీ అదాని ఉన్నాడు రాహుల్ గాంధీ. వీళ్ళ సీఎంలు వీళ్ళ రాష్ట్రాలలో ఎక్కడనైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నదో ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లు మాత్రం అదానితోటి బాగానే ఉంటున్నాయి. రీసెంట్గా రేవంత్ రెడ్డి కూడా ఒక ఒప్పందం చేసుకున్నట్టుగా వార్తలు వచ్చినాయి అదానితోటి. అదాని విధించిన హై ప్రైజ్ నచ్చక, హై ప్రైజ్ ఎక్కువ ధర ఉన్నదని చెప్పి రాష్ట్రాలన్నీ డ్రాప్ అయిపోయినాయి, ఒప్పందం చేసుకోలే మొదలు. ఎప్పుడైతే లంచాలు ఇచ్చినాయో అప్పుడు ఒప్పందం చేసుకున్నారు. అంటే లంచం ఇస్తే ఏదైనా జరుగుతుంది. ఆ హై ప్రైజ్ పడేది ఎవరిపైనా పడుతుంది? ప్రజల మీదే కదా. రాజకీయ నాయకులు వాళ్ళ జేబుల నుంచి కాదు కదా ఇచ్చేది. ఆ హై ప్రైజ్ వచ్చి మళ్ళీ ప్రజలే భరించుకోవాలి. లంచాలు పోయేది రాజకీయ నాయకులకు పోతాయి, సీఎంలకు పోతాయి. ఇక రాహుల్ గాంధీ మాత్రం దీన్ని ఫస్ట్ నుంచి అదానికి వ్యతిరేకంగానే ఉన్నాడు. పార్లమెంట్లో అదాని మీద దుమ్మెత్తిపోసిండు, అదాని మీద విమర్శల వర్షం కురిపించిండు పార్లమెంట్లో రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ అనే క్వశ్చన్ ఏంది? అదానీని వదిలిపెడతారు ఈసారి మీరు, రాష్ట్రాల ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారా? రాష్ట్రాల ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయాలి, అదానీని కూడా అరెస్ట్ చేయాలి. దానికి ప్రతిపక్షాలు కూడా ఓకే అంటాయి. వాళ్ళ రాష్ట్రాల వాళ్ళ పార్టీల సీఎంలు ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేయవలసింది ఎవరైతే ఇది, అదానీని కూడా అరెస్ట్ చేయాలి. కానీ అది జరుగుతుందా? అదానీని అరెస్ట్ చేసుడు అన్నది జరగని పని. బీజేపీ గవర్నమెంట్ ఉన్నంత వరకు అది జరగది. దీని మీద కేటీఆర్ కూడా కామెంట్ చేసిండు. ఎటువంటి విట్నెస్లు, ఎటువంటి ఎవిడెన్స్లు లేకుండా కవితను అరెస్ట్ చేసిండ్రు. ఇప్పుడు అదానీ విషయంలో పూర్తిగా ఎవిడెన్స్లతో సహా అమెరికా వారెంట్ ఇష్యూ చేసింది. అదానీని మీరు వదిలిపెడతారా? కవితని ఎట్లా అరెస్ట్ చేసిండ్రు అని క్వశ్చన్ చేసిండు. చూడాలి మరి ముందు ముందు ఏమన్నా అదానీని అరెస్ట్ చేసి అనే ఒక పని జరుగుతుందా భారతదేశంలో? నేనైతే 100% అది జరగదని అనుకుంటానా. లెట్ us see.